మా డాడీ గనక టెండర్ వేస్తే ఇంతవరకు ఆయనకి రాకుండా ఒక్కటి కూడా మిస్ కాలేదు. మీ డాడీ వేసిన టెండర్ మనకొస్తే నేను కూడా నీతో కలిసి వర్క్ చేస్తాను. ఎన్ని రకాలుగా మమ్మల్ని పడగొట్టాలని చూసినా మేమిలా ఎదుగుతూనే ఉంటాం. ఏమైంది? టెండర్ మనదే కదా? టెండర్ చేయి జారిపోయిందమ్మా. ఏమైంది? టెండర్ మనకి రాలేదండి. అసలు ఈ ప్రాజెక్ట్ రాకుండా మిస్ చేసిందే నేను. చూడమ్మా, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే అది జరిగిపోయింది కాబట్టి. జరుగుతున్న దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే అది ఎలాగూ జరుగుతుంది కాబట్టి. జరగబోయే దాని గురించి కలవరపడకూడదు. ఎందుకంటే అది ఎలా జరుగుతుందో తెలియదు కాబట్టి. వచ్చిన ఫలితం అందుకోవాలి. మనకి ఇంతవరకే ప్రాప్తం అనుకోవాలి. అంతేగాని మనకు రాని దాని గురించి దిగులు పడటం, విచారించటం అనవసరం. ఏంటి డాడీ ఇది? నేను టెండర్ ఎందుకు మిస్ అయింది అంటే వేదాంతం మాట్లాడుతున్నారేంటి? చేతికి అందం దాని గురించి ఏది మాట్లాడినా అది వేదాంతంలానే అనిపిస్తుందమ్మా. జీవితంలో ఓట మెరుగని మీరేనా ఇలా మాట్లాడుతోంది? అసలు మీరు ఆ టెండర్ ఎందుకు వేశారు? ఎంతకు వేస్తే ఏముంది, మిస్ అయిందిగా. ఓటమి అనేది గెలుపుకి పునాది అంటారు. ఇంతవరకు ఓటమి చూడలేదు కాబట్టి పునాదులు లేకుండా పోయాయి. అందుకేనేమో ఆ దేవుడు ఒకసారి పునాదుల్ని సరిచూసుకోమని ఓటమినిచ్చాడు. మీ నుంచి ఇలాంటి సమాధానం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాడీ. ఒక్కోసారి చూడాల్సి వస్తుందమ్మా. మనం అనుకున్నది జరగాలని ఏం లేదు. మనం చెయ్యాలనుకున్నది కూడా చెయ్యలేకపోవచ్చు. కానీ మినిస్టర్తో కూడా మీరు మాట్లాడారు కదా డాడీ? ఆయన ఓకే అన్నాక ఎలా మిస్ అయింది? వాళ్ళు రాజకీయ నాయకులు. ఎంతమందికో సలహాలు ఇస్తుంటారు, ఎంతమందికో హామీలు ఇస్తుంటారు. ఇచ్చినవన్నీ తీర్చాలని రూల్ ఏమన్నా ఉందా? మనకు సాయం చేస్తానన్నట్టుగానే ఇంకొకరికి మాట ఇచ్చుంటారు. ఢిల్లీ బేస్డ్ కంపెనీకి వెళ్ళిందంటే లోకల్ గా ఏవేవో ప్రెషర్స్ ఉంటాయి. దానికి మనం ఎందుకు ఫీల్ కావాలి? ఫీల్ కాదు డాడీ, కారణం తెలుసుకోవాలి కదా. పోయింది ఎలాగూ పోయింది. కారణాలు కనుక్కొని కన్నీళ్లు కార్చడం తప్ప ఏమిటి ప్రయోజనం? చూడు జయంతి, నీకొక మంచి గిఫ్ట్లా ఈ ప్రాజెక్ట్ ఇద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఇది మీ డాడీ ఓటమనుకొని సరిపెట్టుకో. ఆ టెండర్ వస్తుందని నువ్వు బిజినెస్ మొదలు పెట్టలేదు. ఆ టెండర్ లేకపోవడం వల్ల మనం బిజినెస్ ఆపం. కానీ మన పరువు అనేది సక్సెస్ వల్లే వస్తుందనుకుంటే ఈ దేశంలో టాటా, బిర్లాలు, అంబానీలకు తప్ప ఏ బిజినెస్ పర్సన్స్ కు పరువులు ఉండకూడదు. ఒక మనిషి కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చాడు అంటే సెకండ్ వచ్చినవాడు పనికిరానివాడు అని కాదు. వాణ్ణి విమర్శించేవాడి కంటే వాడే చాలా సమర్థుడని గుర్తుపెట్టుకోవాలి. మీరేదో తప్పించుకోవటానికి చెప్తున్నట్లుంది, కానీ నా ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు డాడీ. బాధలో ఉన్నావు కదమ్మా. నేనేం చెప్పినా నీకు సంతృప్తిగా అనిపించదు. ఇక ఈ విషయం మర్చిపోయి మిగిలిన వాటి మీద దృష్టి పెట్టు. రామయ్య, ఆకలివుతున్న అన్నం పెట్టు. అలాగేనయ్యా. రాజా, రాజా, ఏమైంది మూర్తి గారు? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం మీ అత్తగారు టెండర్ వేశారు కదా, అది వాళ్ళకి రాలేదట. రాలేదా? అవును రాజా, అందరూ వాళ్ళకే వస్తుంది అనుకున్నారు. పైగా రాజశేఖరం గారే డైరెక్ట్ గా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. అది జయంతి గ్రూప్ కి వస్తుంది అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్ లో అంతా గందరగోళం అయిపోయింది. ఎవరో ఢిల్లీ కంపెనీకి వచ్చిందట. చాలా విచిత్రంగా ఉందండి.
ఈ ప్రాజెక్ట్ ఒకటే చేస్తే ఇక ఫినాన్షియల్ గా ఏ ప్రాబ్లం ఉండదు, నేను గిఫ్ట్ గా నా కూతురికి ఇస్తాను అని ఆయన చెప్పారు. అలా ఎలా మిస్ అయింది? రాజా, నాదొక అనుమానం. ఏంటండి? ఒకవేళ ఇందులో ఆ భాగ్యం హస్తమేమైనా ఉందంటావా? భార్గవ? అవకాశం లేదు మూర్తి గారు. అనంతరాం లాంటి వాళ్ళని పట్టుకొని ఏదో ఆఫీస్ లోపల మాయ చేయడం తప్ప ఆ లెవెల్లో తనకి పలుకుబడి ఉందని నేను అనుకోను. అదే నిజం రాజా. రాజశేఖరం గారు లాంటి సీనియర్ కున్న పలుకుబడి ముందు, ఆయనకున్న మంచి పేరు ముందు ఆఫ్ కోర్స్ తనంత. అసలు ఇదంతా ఎలా జరిగింది? నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది మూర్తి గారు. హలో హలో రాజా, హౌ ఆర్ యు? భార్గవి, అది భయం అంటే అలా ఉండాలి. ఎంత బాగా గుర్తుపట్టావో చూడు. చూడు రాజా, ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇద్దరిని. ఒకరు మనకు సాయం చేసిన వాళ్ళు, రెండు మన శత్రువుని. సాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోకపోయినా నష్టం లేదు. శత్రువుని మర్చిపోతే మాత్రం చాలా డేంజర్. హే, నువ్వు నాకు శత్రువే, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శత్రువు నీకు కాదు, మీ మామకి. మీ మామ కోసం నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి నీకలా అనిపిస్తూ ఉంటుంది. నాకెందుకు ఫోన్ చేసావు? నీకు గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూసా? ఏంటది? అఫ్ కోర్స్ అది నీకు బ్యాడ్ న్యూసే అనుకో. కాకపోతే నా సంతోషం నీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకే ఫోన్ చేశాను. ఏంటో తొందరగా చెప్పు, నాకు చాలా పనులున్నాయి. ఏ ప్రాజెక్టు పోయినందుకు వెళ్ళి మీ అత్తగారిని మామగారిని పరామర్శించాలా? అంటే ఆ విషయం నీకు అప్పుడే చేరిందా? నాకు చేరడం ఏంటి? అసలు దీనికి కారణమే నేను. నువ్వా? ఢిల్లీ లెవెల్లో నాకు పలుకుబడి ఎక్కడుందా అని ఆశ్చర్యపోతున్నావా? అసలు నీ వల్ల ఎలా అయింది? దట్ ఈస్ భార్గవి. నిజం చెప్పు, ఏం చేశావు? నేను చేయలేదు, చేయించాను. నువ్వు కాబట్టి చెప్తున్నాను, నీలోనే దాచుకో. ఆ టెండర్ రాకుండా అడ్డుపడింది రాజశేఖరం గారే. ఆయన? నమ్మలేకపోతున్నావు కదూ, కానీ అది నిజం. కన్న తండ్రే కూతురికి అన్యాయం చేస్తాడు అనే అనుమానం నీకొచ్చుండాలి, వచ్చే ఉంటుంది. నిజమే, ఏ కన్న తండ్రి అలా చెయ్యడు. కానీ నేను చేయించాను, ఆయన చేతనే చేయించాను. నేను చెప్పిన స్విచ్ ఆయనే. తొందరపడి ఈ విషయం అందరికీ చెప్పుకు. పాపం ముసలాయన, అందరూ మాటలతో పొడిచి పొడిచి చంపేస్తారు. బాయ్, ఇంక నీ పని నువ్వు చూసుకో. ఏమైంది రాజా? జయంతి, ఇంత చిన్నదానికి ఎందుకంత బాధపడుతున్నావు? అయ్యిందేదో అయిపోయింది. బిజినెస్ అన్నాక ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలాంటి వాటికి రియాక్ట్ అయితే ఎలా చెప్పు? పోయింది టెండర్ కాదండి, నా పరువు. ఇంతవరకు ఓటమి తెలియని మనిషికి ఇలాంటి దెబ్బ తగిలింది అంటే కంపెనీ గుడ్ విల్ ఎంత దెబ్బతింటుంది?
మొన్నటికి మొన్న ఆ ఫ్లైఓవర్ విషయంలో చావు తప్పి బయటపడ్డాం. మళ్ళీ ఈ రోజు ఇది. ఎందుకంటే మనకి ఇలా జరుగుతోంది? మనం ఏం పాపం చేశాం? జయంతి, గ్లాసులో సగం నీళ్లున్నాయనుకుంటే ఆశ, సగం లేవే అనుకుంటే నిరాశ. అది పోయింది అనుకుంటే మనం ఏ పని చేయలేం. మనకింకా చాలా ఉన్నాయనుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఆ రోజు దేవుడే మన పక్షాన నిలబడి రక్షించాడు అనుకున్నాం కదా, ఇది అలాగే అనుకో. ఏ దేవుడో కావాలనే తప్పించుంటాడు. ఆ ప్రాజెక్ట్ వస్తే ఏ ప్రాబ్లం వచ్చేదో ఎవరికి తెలుసు? మీరు మా డాడీ లాగే వేదాంతం చెప్తున్నారు. ఆయన ఇలాగే మాట దాటేశారు. ఆయనే కాదు, ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక దాన్ని వదిలేసే ప్లీజ్. హలో హలో జయంతి గారు, సారీ అండి, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎవరు మాట్లాడేది? భార్గవి. భార్గవ? టెండర్ పోయింది అని తెలుసుకున్నారు గాని ఎంతలో పోయింది, ఎలా పోయింది అని తెలుసుకోలేకపోయారా? తెలుసుకునే ప్రయోజనం ఏంటి? అలా అనకూడదు, తెలుసుకోవాలి. నష్టం ఎంతొచ్చింది అనే దానికంటే ఎందుకొచ్చిందో తెలుసుకుంటే ఇంకో దానికి జాగ్రత్త పడే అవకాశం ఉంది అనుకుంటాను. మీ సలహాకి చాలా థ్యాంక్స్. ఏంటంట? టెండర్ ఎలా పోయింది, ఎంతలో పోయిందో తెలుసుకోమని సలహా ఇస్తుంది. అవును, తెలుసుకుంటే తప్పే ఉంది. హలో. హలో, నేను జయంతిని మాట్లాడుతున్నాను. చక్రవర్తి గారు నమస్తే మేడం, చెప్పండి. అదేనండి, ఆ టెండర్ ఢిల్లీ కంపెనీకి పోయింది కదా, వాళ్ళకి మాకు ఎంత డిఫరెన్స్ ఉందో కాస్త చెప్పగలరా? అసలు మా డాడీ ఎంత కోట్ చేశారు? అసలు మీ టెండరే రాలేదు కదా మేడం. వాట్? మా టెండరే రాలేదా? అసలు మీ నాన్నగారు ఈ ఆఫీస్కే రాలేదు. అందరం అదే ఆశ్చర్యపోయామండి. మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి మరీ అడిగారు. జయంతి, జయంతి, ఏమండి విన్నారా? అసలు మన టెండరే వెళ్ళలేదట. డాడీ అటు వైపు కూడా వెళ్ళలేదని చెప్తున్నారండి. అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? డాడీ ఇలా ఎందుకు మోసం చేశారు? డాడీ, నిజమా? నిజంగా టెండర్ వేయలేదా? నేను నమ్మలేకపోతున్నాను. ఓకే, అలాగే. ఇదంతా జరగడానికి కారణం భార్గవి అనే ఒక అమ్మాయి. భార్గవి? భార్గవి అంటే?
ఏమైంది రాజా? కారణం ఏమైనా తెలిసిందా? తెలిసింది మూర్తి గారు. రాజశేఖరం గారు అసలు టెండరే వేయలేదు. అదేంటి రాజా, టెండర్ వేయకపోవడం ఏంటి? అసలు ఆయన ఆ ఆఫీస్కే వెళ్ళలేదంట. అది సంగతి. రాజశేఖర్ గారి టెండర్ వేసుంటే అది ఇంకొకరికి వెళ్లే ఛాన్సే ఉండేది కాదు. ఆయన వెళ్ళకపోవడం వల్ల అది మిస్ అయింది. ఆ టెండర్ రాకుండా అడ్డుపడింది రాజశేఖరం గారే. నేను చెప్పిన స్విచ్ ఆయనే. ఆ భార్గవి ఫోన్ చేసి రాజశేఖరం గారి చేతనే ఆ టెండర్ ఆపించాను అంటే బహుశా కావాలని ఎక్కువ కోట్ చేసుంటారు, లేదంటే తన రేట్ లీక్ చేశారేమో అనుకున్నాను. టెండరే వేయకుండా ఆపుతుందని అస్సలు ఊహించలేదు మూర్తి గారు. అసలు రాజశేఖరం గారు లాంటి మనిషి భార్గవ మాట వినడం ఏమిటి రాజా? ఆ అమ్మాయి చెప్తే ఆయన ఎందుకు వింటారు? వినలేదు, వినేలా చేసింది. ఆ రోజు మనం పార్క్ లో మాట్లాడుకుంటుంటే రాజశేఖరం గారు వచ్చారు, నీకు గుర్తుందా? అప్పుడు నేను భార్గవి పేరు చెప్పకుండా ఉండాల్సింది. భార్గవి ఏ అన్ని అనర్థాలకి మూలమని చెప్పడం వల్లే ఆయన భార్గవిని కలిశారు. ఖచ్చితంగా భార్గవి బ్లాక్మెయిల్ చేసి ఉంటుంది. తన వల్లే ఆయన టెండర్ వేయలేదు. ఆయన ఎందుకు భయపడతాడు? కూతురి కాపురం నాశనం అవుతుంది అంటే ఏ తండ్రి మాత్రం భయపడ్డు. అదే జరుగుంటుంది, ఖచ్చితంగా అదే జరిగింది. దీనివల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి రాజా? టెండర్ వేయలేదని తెలిస్తే జయంత్ గారు ఊరుకుంటారా? రాజశేఖర్ గారు ఎలా సమాధానం చెప్తారు? ఏం చెప్తారు? కానీ నన్ను కన్న తండ్రి ఎవరో తెలుసా? అతి సంస్కారవంతుడు అయిన నీ అల్లుడు కృష్ణప్రసాద్. తల్లిని చేసి మొహం చాటేసిన నీ అల్లుడిని తలుచుకుంటూ నా కన్న తల్లి నరకం చూసి చనిపోయింది. అయ్యా పాలు తీసుకోండి. వద్దు రామయ్య. అదేంటయ్యా, రాత్రి కూడా ఏమీ తినలేదు, ఉదయం టిఫిన్ చేయలేదు. ఇలాగైతే ఎలాగయ్యా? మీకు అసలే షుగర్ కూడాను. నాకంత తొందరగా చావు రాదురా. అయ్యా ఎందుకయ్యా అలా అంటారు? మీరు తాకపోతే తాకండి, అంతేగాని ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి. అనటానికి మీకు ఎలాగుంటుందో కానీ వినటానికి నాకు మాత్రం బాగుండదయ్యా. ఏం డాడీ, ఇంకా ఏమేం చేయొచ్చా అని ఆలోచిస్తున్నారా? నీకోసం నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నానమ్మా అన్నారే, ఇదేనా డాడీ ఆ గిఫ్ట్? ఇప్పటిదాకా టెండర్ చేజారింది అనుకున్నానే కానీ అసలు మీరు టెండర్ వేయలేదని నాకు ఇప్పుడే అర్థమైంది డాడీ. చెప్పండి డాడీ, ఎందుకు చేశారు ఈ పని? ఎందుకు నన్ను మన కంపెనీని ఇంత మోసం చేశారు? నాకు చిన్న ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను. డాడీ కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటే నేనున్నానమ్మా అని ధైర్యం చెప్పి పంపించేవాళ్ళు. కానీ ఈరోజు మీరే ఇంత కష్టం తెచ్చి పెడితే నేనెవరికి చెప్పుకోండి డాడీ?
నాకు టెండర్ పోయినందుకంటే మీరు ఆ టెండర్ వెయ్యనందుకు ఆ విషయం నా దగ్గర దాచినందుకే చాలా బాధగా ఉంది డాడీ. చెప్పండి డాడీ, ఎందుకు ఇలా చేశారు? నేను ఇప్పుడేం చెప్పలేనమ్మా, నన్ను వదిలేయ్. నాకు ప్రశాంతత కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళు. నేను వెళ్ళండి డాడీ. ఈ రోజు మీ నోటి నుంచి నిజం బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు మోసం చేసింది నన్ను కాదు డాడీ, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఆ విషయం మీకు తెలుస్తోందా? ఇన్నేళ్లుగా మీరు సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అన్ని దిగజారిపోతున్నాయి. ద గ్రేట్ రాజశేఖరం గారు బరిలోకి దిగితే ఎవరికి ఛాన్స్ దొరకదు అనే స్థాయి నుంచి అసలు పోటీకే రాకుండా భయపడి పారిపోయారనే అపఖ్యాతిని మూట కట్టుకుంటున్నారు డాడీ. జయంతి, ఏంటిది? చూడండి, ఆయన పట్టించుకోకుండా సమాధానం చెప్పకుండా ఎలా ఉన్నారో చూడండి.